జై గురుదేవ్. పార్ట్ 6లో ఇంగ్లీష్ పార్ట్ 6లో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే WH వర్డ్స్. WH వర్డ్స్. ఈ WH వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయంటే 8 ఉంటాయి. 8 నేర్చుకుంటే మనం ఎవరినైనా ఏ విధంగా క్వశ్చన్ చేయాలి అనేది మనం తెలుసుకోగలుగుతాం. సో అవి ఏంటి, దాని మీనింగ్ ఏంటో ఈరోజు క్లాస్లో పార్ట్ 6లో మనం నేర్చుకుంటాం. అవి ఒకటి ఏంటంటే వాట్. మీనింగ్ ఏంటి? వాట్ అంటే ఏమిటి. రెండోది వై. వై అంటే ఎందుకు. మూడోది వేర్ అంటే ఎక్కడ. నాలుగోది విచ్ అంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలి నేను. ఓకే. ఐదోది హూ అంటే ఎవరు. అలాగే ఆరోది వెన్ అంటే ఎప్పుడు. ఇంకా సెవెంత్ది హౌ అంటే ఎలా. ఈ 7తో పాటు 8 ఏంటంటే వీటి రూపాల్లో 8. ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఉందనుకోండి, ఏం చేస్తాము? హౌ మచ్ లేదా హౌ మెనీ అని ట్రాన్సిస్లో వాడతాము. లేదు ఫర్ ఎగ్జాంపుల్ హూ ఉందనుకోండి, హూమ్ లేదా హూస్, వీటి రూపంలో ఇది మార్చుకుంటున్నాం. హౌ మెనీ అంటే ఎన్ని. హౌ మచ్ అంటే ఎంత. హూమ్ అంటే ఎవరు. హూస్ అంటే ఎనిమిది. ఇలా 8 WH వర్డ్స్ మనం తీసుకోవాలి. వాట్ ఏమిటి, వై ఎందుకు, వేర్ ఎక్కడ, విచ్ ఏది, హూ ఎవరు, వెన్ ఎప్పుడు, హౌ ఎలా, హౌ మచ్ ఎన్ని, హౌ మెనీ ఎంత. హౌ మెనీ అంటే ఎంత. హూమ్ ఎవరిని, హూస్ ఎవరిది, హూస్ దిస్ పెన్, హూమ్ ఐ వాంట్ టు మీట్ ఎవరిని అడగాలి, హూస్ దిస్ పెన్ ఈ పెన్ ఎవరిది. అలా ఈ 8 నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్లో క్వశ్చన్ చేయడం వస్తుంది. ఈ 8 నేర్చుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొక చిన్న పాయింట్ నేర్చుకోవాలి. చిన్నది ఏంటంటే ఎక్కడ వాడాలి ఇవి అని తెలుసుకుంటే, వాట్ అంటే ఏమిటి కాబట్టి ఏదైనా ఒక డిస్క్రిప్టివ్ సమాధానం అంటే వివరణ మనకు కావాలనుకోండి, వివరణ కావాలి, డిస్క్రిప్టివ్గా మనకి వివరణ కావాలనుకున్నప్పుడు వాట్ వాడతాము. రీజన్ కావాలన్నప్పుడు దానికి కారణం ఏంటో తెలుసుకున్నప్పుడు వేర్ వాడతాము. ప్లేస్ మనకి కావాలనుకోండి, ప్లేస్ మనకి కావాలంటే మనం వేర్ వాడతాము. మనకి ఏదైనా చాయిస్ ఇచ్చారు, మనకి ఒక 10 ఐటమ్స్ ఇచ్చి మనకి ఏదో ఒకటి తీసుకున్నారు, ఆ చాయిస్ వచ్చేటప్పుడు విచ్ వన్ వాడతాము. మన MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా విచ్ వన్ ఈజ్ ది కరెక్ట్ వన్, ప్లీజ్ ఐడెంటిఫై అని అంటుంటారు. హూ ఒక పర్సన్ మనం ఐడెంటిఫై చేయాలన్నప్పుడు హూ వాడతాం పర్సన్ని. ఒక ప్లేస్ అయితే ఒక టైంని మనం మెన్షన్ చేయాలన్నప్పుడు అది ఒక సాయంత్రమా, ఉదయమా, నిన్న, మొన్న, ఎన్ని గంటలకి టైం మెన్షన్ చేయనప్పుడు వెన్ వాడతాము. హౌ ఎలా, అది ఎలా ఉంది, బాగుందా, పొట్టుకుందా, పడుకుందా, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, దాని క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పడం కోసం హౌ వాడతాము. అంటే మనం క్వశ్చన్ చదివేటప్పుడు వాట్ అనే క్వశ్చన్ కనిపించిందంటే దాని గురించి మనం వివరించాలి అని అర్థం చేసుకోవాలి. వై అంటే దానికి కారణం, సైన్స్లో
మనం అడుగుతారు. దాని వై అనే క్వశ్చన్ వస్తే దానికి స్టార్టింగ్లో వై ఉందంటే దానికి కారణం చెప్పాలని అర్థం. వేర్ అంటే దాని ప్లేస్ ఎక్కడో మనం తెలియాలని అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అంటే చదవకుండా విచ్ అంటే అది ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే హూ అంటే పర్సన్ పేరు రావాలి, అక్కడ పర్సన్ పేరు రావాలి. అలాగే వెన్ అంటే అది ప్లేస్, టైం పేరు రావాలి, టైం ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు జరిగింది. హౌ అంటే అది ఎలా జరిగింది అని తెలియాలి. ఓకే, ఇలా దీనిక అందులో ఉన్న అర్థాలు కూడా తెలుసుకుంటే మనకు ఏ క్వశ్చన్ అయినా మన అర్థం అయితే, ముఖ్యంగా 10th క్లాస్కి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఇస్తారు. దగ్గర దగ్గర 20 మార్క్స్ వస్తాయి. ఒక 10 ఈ క్వశ్చన్స్లో ఈ మొదటి ఒక అర్థాలు తెలిస్తే ఆన్సర్స్ అన్నీ అక్కడే ఉంటాయి, ఆ పారాగ్రాఫ్లో ఆన్సర్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ డబ్ల్యూహెచ్ వర్డ్స్గా అంటే ఏంటో తెలుసుకోవాలి. వాట్ అంటే రీజన్, డిస్క్రిప్టివ్ సమాధానం తెలియాలి. వై అంటే కారణం అని తెలియాలి. వేర్ అంటే ప్లేస్ అని తెలియాలి. విచ్ అంటే చాయిస్ అని తెలియాలి. హూ అంటే పర్సన్ పేరు అని తెలియాలి. వెన్ అంటే టైం అని తెలియాలి. హౌ అంటే అది ఎలా ఉందో తెలియాలి. ఈ అర్థాలు తెలిస్తే అక్కడ క్వశ్చన్ అనేది మనకు అర్థం అవుతుంది. క్వశ్చన్ అర్థమైతే కాంప్రహెన్సివ్ క్వశ్చన్లో 20 మార్క్స్ ఈజీగా మనం హైలైట్ చేయగలుగుతాము. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వీడియో. లక్కీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో యాక్చువల్గా ఇప్పటి వరకు తెలుసుకున్న వీడియోస్లో 24 హెల్పింగ్ వర్బ్స్ గురించి 3 వీడియోస్ చేశాము. 7 ప్రొనౌన్స్ గురించి 2 వీడియోస్ చేశాము. అలాగే WH వర్డ్స్ గురించి 1 వీడియో చేశాము. ఇవన్నీ కూడా బేసిక్ వీడియోస్. ఈ 6 వీడియోస్ కూడా బేసిక్స్ అండి. ఈ బేసిక్ వీడియోస్ మనకు తెలిస్తే ఇంగ్లీష్లో చాలా మంచిగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటి తర్వాత మనం ఎన్ని నేర్చుకుంటామంటే వర్బ్స్, మెయిన్ వర్బ్స్ అనేవి నేర్చుకుంటాం. 7 మెయిన్ వర్బ్స్ అనేవి అంటే అసలు వెర్బ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అని అనుకున్నాం కదా. మెయిన్ వర్బ్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.